హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. శ్రీశైల పుణ్యక్షేత్రానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము లక్షల మంది భక్తులు శివస్వాములు వెంకటాపురం అనే గ్రామం నుండి నల్లమల అటవీ ప్రాంతం గుండా పాదయాత్రగా వెళ్తారు. ఇక్కడ నాగలూటి వీరభద్రస్వామి వారి దేవాలయ సమీపంలో నాగలూటి కొలను ప్రదేశంలో ప్రతి ఏటా పాదయాత్రగా వచ్చే భక్తులు ఆకలితో పాదయాత్రకు వెళ్ళకూడదు అనే మహాసంకల్పంతో అన్నదానం చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇక్కడ జరిగే అన్నప్రసాద కార్యక్రమాన్ని చూద్దాం రండి. ఓం నమ శివాయ. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి స్వామి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం గత 30 సంవత్సరములుగా నిర్వహించడం జరుగుతున్నది. మొట్టమొదటిసారిగా మా నాన్నగారు బాలశంకర్ రెడ్డి గురుస్వామి గారు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఈ నాగలూటి ప్రాంతానికి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కువగా ఆకలి వేయడం జరిగింది. వాళ్ళు 10 మంది వచ్చారంట. వాళ్ళకు కర్ణాటక భక్తులు ఒక 10 మంది స్వాములతోడై, స్వామి మాకు ఆకలి వేస్తుందంటే వీళ్ళు తెచ్చుకున్నటువంటి పడి బియ్యంతో చేసిన అన్నాన్ని తలా ఒక ముద్దాహారంగా తీసుకొని పాదయాత్ర వెళ్ళడం జరిగింది. పోతూ నాగలూటి మెట్లో అంటే ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళగానే వాళ్ళకి ఎక్కువగా ఆకలి వేసి నీరసం వచ్చేసి మేము వెనక్కి వెళ్తాము, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తాము, శ్రీశైలంలో మేము నడవలేమంటే, గురుస్వామి లే స్వామి మనం పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాతనే మన గ్రామానికి వెళ్ళాలి అని చెప్పి మొట్టమొదటిసారి పాదయాత్రతో తీసుకొని పోవడం జరిగింది. పోతూ స్వామి మనం 10 మందిమే ఆకలికి ఇంత ఇబ్బంది పడ్డాం కదా, కొన్ని వేల మంది శివస్వాములు శివభక్తులు ఈ మార్గంలో వెళ్తుంటారు, వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా మనం నెక్స్ట్ ఇయర్ ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేద్దామని చెప్పి మొట్టమొదటిసారిగా మా చుట్టుపక్కల గ్రామాలలో ఒక 2 సంచుల బియ్యాన్ని వసూలు చేసి ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేయడం జరిగింది 30 ఏళ్ల కిందట. ఆ విధంగా 30 ఏళ్ల కిందట 2 సంచులతో స్టార్ట్ అయినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం లాస్ట్ ఇయర్ అంటే 2023 సంవత్సరంలో 128,000 మంది ఈ అన్నదాన సత్రంలో భోంచేయడం జరిగింది. శివరాత్రికి ముందు 9 రోజులు ఈ అన్నదాన కార్యక్రమం ఇక్కడ నాగలూటి వీరభద్రస్వామి ఆలయ ఆవరణ నందు శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళే భక్తులందరూ ఇక్కడ భోంచేస్తుంటారు. ఇక్కడ శ్రీశైలానికి మొదటి మెట్టుగా ఈ నాగలూటి వీరభద్రస్వామి దగ్గర పిలుస్తారన్నమాట. అందరి సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం గత 30 సంవత్సరములుగా ఈ నాగలూటి ప్రాంతం నందు మేము నిర్వహించడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈ అన్నదాన కార్యక్రమము అందరి శివభక్తులు మరియు శివస్వాములు ఇచ్చేటువంటి డొనేషన్స్తోనే నిర్వహించడం జరుగుతుంది. మీరు ఏదైనా చేయదలుచుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్ను ప్రొవైడ్ చేశాం స్వామి, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఇక్కడ డొనేషన్స్ అందివచ్చు. ఓం నమ శివాయ. శివాయ నమః. ఓం నమ శివాయ. శివాయ నమః. శ్రీశైల మల్లికార్జున స్వామికి, బ్రహ్మరామ మాతాకి, నాగలూటి వీరభద్ర స్వామికి, సాక్షి గణపతికి, పాతాల గంగాకి, కాశీ అన్నపూర్ణ మాతాకి, కాశీ అన్నపూర్ణ మాతాకి. ఓం నమో పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర. చలో స్వామి. ఫ్రెండ్స్, ఇక్కడ నాగలూటి వీరభద్రస్వామి దేవాలయం పక్కలో నాగలూటి ప్రదేశంలో స్వామివారు విష్ణువర్ధన్ రెడ్డి స్వామివారు సంకల్పంతో ఇక్కడికి పాదయాత్రగా వచ్చే శివభక్తులు ఎవరు పసుపుతో పోకూడదు అని చెప్పేసి వారొక సంకల్పంతో ఇక్కడ నాగలూటి వీరభద్రస్వామి దేవాలయం ప్రదేశంలో అన్నదాన కార్యక్రమం చేయడము ప్రారంభించారు. ఇక్కడ వచ్చే భక్తులకు కడుపు నింపి తర్వాత పాదయాత్రకి పంపించాలనే ఈ స్వామివారి సంకల్పానికి తర్వాత స్వామివారి కుటుంబస్తులకు మా యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకవేళ మీరు ఎవరైనా స్వామివారికి హెల్ప్ చేయాలంటే మేము డిస్క్రిప్షన్లో తర్వాత స్క్రీన్ పైన స్వామివారి నెంబర్ ఇస్తాము. ప్రతి ఏటా వాళ్ళు ఇక్కడ ఈ నాగలూటి ప్రదేశంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మీ చేత అయిన సహాయం చేసి ఈ అన్నదానాన్ని జయప్రదం చేయవలసిందిగా మా యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుతున్నాను.